రజతోత్సవ వేళ గులాబీ గూటిలో రచ్చ మొదలైందా? ప్రతిష్టాత్మక సభకు అనుకున్న ప్రాచుర్యం లభించడం లేదా? ఓరుగల్లు నేతలపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారా? హరీష్ రావు హడావిడి అంతా ఆరంభ శూరత్వమేనా? మాజీ మంత్రులు చుట్టపు చూపుగా మారారా? వరంగల్ లీడర్స్ అంటేనే కేసీఆర్ బగ్గుమంటున్న సభ నిర్వహణ స్వయంగా తానే చూస్తున్నారన్న వార్తలు నిజమేనా? సిల్వర్ జూబ్లీ సంబరాల వేళ గులాబీ పార్టీలు అసలేం జరుగుతుంది? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. రజతోత్సవ సభ గులాబీ దళంలో గుబులు రేపుతోందట. 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకున్న నాటి తెలంగాణ రాష్ట్ర సమితి నేడు బీఆర్ఎస్గా అవతరించింది. తన 24 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకొని ఈ నెల 27న 25వ ఏట అడుగు పెడుతోంది. ఈ 25 ఏళ్ల పండుగ ఉత్సవాలను 10 లక్షల మందితో బహిరంగ సభను ఘనంగా నిర్వహించి సక్సెస్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయిస్తూ వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బహిరంగ సభకు ప్లాన్ చేసి ఆ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య మొదలైందట. సభ నిర్వహణ కోసం అప్పటి వరకు యాక్టివ్గా తిరిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సభ ఏర్పాట్ల విషయంలో చుట్టపు చూపుగా మారిపోయారట. ఇక సభ నిర్వహించే వరంగల్లోనే మకాం వేస్తానని చెప్పిన హరీష్ రావు ఇంతవరకు సభ నిర్వహణ ప్రాంతానికి గాని వరంగల్ నగరానికి గాని రానేలేదట. హరీష్ రావు ఒక్కసారిగా రజతోత్సవ సభ నిర్వహణ బాధ్యతల నుంచి తెరమరుగయ్యారన్న చర్చ జిల్లా రాజకీయాల్లో హాట్గా సాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ కవిత కూడా సభ నిర్వహణ విషయంలో కీలక పాత్ర పోషిస్తారని ఇంటర్నల్ సమావేశాల్లో కేసీఆర్ ఆదేశించారని గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నా వాళ్లు కూడా ఇప్పటి వరకు ఓరుగల్లు మొహం చూడలేదు. ఈ పరిణామం అటు గులాబీ శ్రేణుల్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. రజతోత్సవ సభ వేదిక ఎల్కతుర్తికి షిఫ్ట్ అయ్యాక ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిర్వహణ బాధ్యతల విషయంలో అనూహ్యంగా ఒక్కసారిగా తెరపైకొచ్చారు. వీళ్లు వచ్చి రాగానే అనుమతి విషయంలో ఆదిలోనే అడ్డంకి ఎదురైంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి సభ అనుమతి కోసం హైకోర్టు మెట్లెక్కగా ఆలోపే వరంగల్ కమిషనరేట్ సభకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలోనే కేసీఆర్ వరంగల్ నాయకులపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. నాయకుల తీరు వల్ల అనుమతి కోసం హైకోర్టు మెట్లెక్కే పరిస్థితి వచ్చిందని వారిపై ఫైర్ అయ్యారట. ఇక లాభం లేదంటూ పార్టీ అధినేత కేసీఆరే ఇప్పుడు వరంగల్ సభ నిర్వహణ బాధ్యతలను స్వయంగా అంతా తానే పర్యవేక్షిస్తున్నారు. పార్టీ రజతోత్సవ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఆ స్థాయి ప్రాచుర్యం ఇంతవరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాకపోవడంపై అధినేత కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నారట. ఓరుగల్లు నేతలకు ఒకరంటే మరొకరికి పొసగకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న కేసీఆర్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తలా 2 నియోజకవర్గాలను మాత్రమే అప్పగించారట. మరో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు మహబూబాబాద్ బాధ్యతలిచ్చారు. మొత్తం 10 లక్షల జన సమీకరణ కోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నేతలకు టార్గెట్లు పెట్టారు. ఏది ఏమైనా పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా కదిలి ఎల్కతుర్తి సభను విజయవంతం చేస్తాయా? రాష్ట్రంలో పార్టీకి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని నిరూపించాలనుకున్న కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? వేచి చూడాలి.